హాయ్ అండి, వెల్కమ్ టు చామోస్ కిచెన్. నేను ఈరోజు చేసిన రెసిపీ పెప్పర్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అండి. బాండి పెట్టుకున్నాను. ఆయిల్ ఒక 3 స్పూన్ల వరకు వేసుకున్నానండి. నెయ్యి వేసుకుంటున్నాను. చిన్న స్పూనే, ఒక 3 స్పూన్లు వేసుకున్నాను. మీకు నెయ్యి వద్దనుకుంటే స్కిప్ చేసుకుని ఒట్టి ఆయిల్ తోటి కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: పెప్పర్ స్పూన్నర తీసుకున్నాను, సాల్ట్, బీన్స్, క్యారెట్ అండి, క్యాప్సికమ్ తీసుకున్నాను, ఎల్లుల్లిపాయలు ఒక 10 తీసుకున్నాను, చిన్న పీసులు కట్ చేసుకున్నాను, ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇంకా బీన్స్, క్యారెట్, క్యాప్సికమ్ మీకు ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో వేసుకోండి. కొంతమంది ఎక్కువ వేసుకోవచ్చు, కొంతమంది తక్కువ వేసుకోవచ్చు కదా, అలాగండి. ఇప్పుడు ఫస్ట్ ఎల్లుల్లిపాయ వేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని, పచ్చిమిరపకాయలు వేసేసుకుని మంచిగా దోరగా వేపుకోవాలి. కూరగాయలు కొంతమంది తక్కువ వేసుకుంటారు, కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, అందుకని నేనేం చెప్పలేదండి మీకు. నేను ఎక్కువే వేసుకున్నాను. 1/2 గ్లాసు రైస్ అండి తీసుకున్నాను. నేను కొన్ని ఎక్కువే వేసుకున్నాను. కొంచెం తక్కువ అనుకుంటే, పిల్లలు తింటారు అనుకుంటే కొన్ని మంచిగా వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఇది రెసిపీ. కూరగాయలు మగ్గటానికి సాల్ట్ వేసాను. ఫస్ట్ ఇలా మగ్గబెట్టుకోవాలి. మరీ ఎక్కువ కూడా మగ్గబెట్టవద్దండి, కూరగాయలు కదా, ఎక్కువ మగ్గిన దాని ఉపయోగం ఏమీ ఉండదు కదా. ఇప్పుడు 1/2 గ్లాసు రైస్ కప్పుడు స్టీల్ బాక్స్ అయ్యిందండి, అది వేసేసుకున్నాను. మంచిగా కలుపుకోవాలి. పెప్పరు ఫ్రైడ్ రైస్ కదండి, పెప్పర్ కొంచెం ఎక్కువే వేస్తాను. మీకు ఘాటు అనుకుంటే కొంచెం తగ్గించుకోండి, కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. సాల్ట్, పెప్పర్ పౌడర్ కూడా వేసేసుకుని మంచిగా కలిపేసుకోవాలి. చాలా అంటే చాలా సింపుల్ రెసిపీ అండి. వీడియో అంతా చూడండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ సపోర్టు నాకు ఇవ్వండి. ఇలా చాలా టేస్ట్ ఉంటుందండి. రెడీ అయిపోయిందండి పెప్పర్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అండి. థ్యాంక్స్ అండి చూసినందుకు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తానండి. సపోర్ట్ చేయండి.